ఈరోజు గొప్ప సుదినము. స్వామివారి యొక్క శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తత్వాన్ని ప్రవచన రూపంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. దీని వెనక ఉండేటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కోట్లాది సంవత్సరాలుగా ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక సంపదను అందిస్తున్నటువంటి దేశం మన భారతదేశం. ఆధ్యాత్మికతలో జగద్గురువు మన భారతదేశం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మన భారతీయ గ్రంథాల మీద, యజ్ఞయాగాదుల మీద, మన సంగీతం మీద, వేద మంత్రాలపై అనేకమైనటువంటి పరిశోధనలు ప్రపంచ దేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళు చూసి ఈరోజు ప్రపంచం మన సనాతన ధర్మం, హిందూ ధర్మం వైపు అడుగులేస్తున్నటువంటి తరుణంలో మన ఒక భారతీయుడిగా, ఒక హిందువుగా, ఒక స్వామీజీగా, ఒక పీఠాధిపతిగా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర, 2 తెలుగు రాష్ట్రాల్లో మన హిందూ ధర్మము, మన దేవాలయాలకు విశిష్టత, మన ఆధ్యాత్మికతను ప్రజల్లోకి మనం చేరువ చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మన రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి 300 దేవాలయాల్లో ప్రవచనాలు చేయాలి అని సంకల్పించడం జరిగింది. వాటికి సరైనటువంటి ప్రోత్సాహం అందించినటువంటి ప్రభుత్వము, అదేవిధంగా దేవాదాయ శాఖ వారి ప్రోత్సాహాన్ని పురస్కరించుకొని నేటికి 280 దేవాలయాలు పైచిలకు మేము ప్రవచనాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చింత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. ఈ దేవస్థానానికి ముందు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా శివతత్వం గురించి ప్రవచనం చేయడం జరిగింది. అందుకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు వనర్చినటువంటి మన కార్యనిర్వహణాధికారి గారు సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా సభ్యులు రామానంజనేయులు గారు, అదేవిధంగా అర్చకులు, తదితర సభ్యులు అందరూ కూడా చక్కనటువంటి ఏర్పాట్లు చేశారు. వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి అభినందనలతో పాటు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆవిష్కరిస్తూ ఇదే విధంగా మిగిలినటువంటి దేవస్థానాల్లో కూడా ప్రవచనాలు చేసుకుంటూ ఈ యాత్ర ముందుకు సాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏప్రిల్ నెల వరకు పూర్తవుతుంది ఈ యాత్ర. 300 ఆలయాలు పూర్తి చేయబోతూ ఉన్నాం.